ఓజస్ గాంభీరా నా కొడకల్లారా. నిజంగా ఆ కట్స్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి, ఆ ట్రైలర్ లాస్ట్ లో వచ్చిన షాట్ ఏదైతే ఉందో నిజంగా మెంటల్ మాస్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు అలా గన్ను పెట్టి కాలుస్తూ ఓజస్ గాంభీరా నా కొడకల్లారా అంటా ఉంటే ఒక్కొక్కడికి ఈ పోనకాలు వచ్చిపోతారనమాట. థియేటర్లో ఈ సీన్ ప్లే అవుతున్నప్పుడు చొక్కాలు చింపి ఎగురుతారు ఫ్యాన్స్ అయితే. నిజంగా మామూలు హై కాదు. కరెక్ట్ గా 1 minute 51 seconds దగ్గర మామూలు మాస్ కాదనమాట, బ్రోటల్ మాస్ ఇది. ఒక్కొక్కనే కటానా పట్టుకుని చితక నరికేస్తున్నాడు. నిజంగా ఓచకోత, ఓజస్ గాంభీర ఓచకోత. ఆ 1 minute 51 seconds దగ్గర నుంచి ట్రైలర్ లాస్ట్ వరకు మన తమనన్న తాండవం ఆడేశాడని చెప్పాలి. ఆ గన్స్ అండ్ రోసెస్ ప్లస్ 5 star మిక్స్ అయితే కొట్టాడు. దీని అమ్మ మామూలుగా లేదనమాట. అసలు అరాచకం ట్రైలర్ కట్టు అసలు మామూలుగా లేదు. ఇంకా 45th second దగ్గర పవన్ కళ్యాణ్ గారు కటానాని ఇలా పట్టుకుని అలా కూర్చుని ఉంటాడు. పక్క నుంచి ఫైర్ అయితే ఇలా వెళ్ళింది. మైండ్ పోయింది అనమాట. కరెంట్ వైర్లు పట్టుకున్న కరెంట్ షాక్ లాగైతే నాకైతే అనిపించింది. అక్కడి నుంచి ఒక్కొక్క కట్ట అలా వస్తా ఉంటే, కటానా పట్టుకుని ఒక్కొక్కరిని అలా నరుకుతా ఉంటే ఆ తెల్ల షర్టు మొత్తం ఎరుపు రంగులోకి అయితే మారిపోయింది అనమాట. నిజంగా సంద్రం ఎరుపెక్కింది అంటారు కదా, ఆ రేంజ్ లో అయితే ఉంది. ఇంకా బాంబాయి వస్తున్న తలలు జాగ్రత్త అనగానే తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే స్టార్ట్ చేశాడు. దాన్ని కంటిన్యూషన్ కటానా అలాగే బ్యాగ్ అయితే పట్టుకుని అలా బస్సులో నుంచి మన కళ్యాణ్ గారు దిగుతా ఉంటే నిజంగా మెంటల్ మాస్ అనమాట. ట్రైలర్ అయితే అరాచకం కాదు, అరాచకం అమ్మ మొగుళ్ళలాగా అయితే ఉంది. అసలు కొట్టేసాం, బ్లాక్ బస్టర్ కొట్టేసాం అనే ఫీలింగ్ అయితే ట్రైలర్ చూసాకైతే నాకైతే వచ్చింది. నిజంగా చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ట్రైలర్ అయితే అనిపించింది. ఆ కట్స్ కావచ్చు, ఆ క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కావచ్చు, ఆ కలర్ గ్రేడింగ్ కావచ్చు, నిజంగా అదిరిపోయింది. ఇంకా మన ఇమ్రాన్ హష్మీ గారి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా అయితే ఉండబోతుంది. ఇంకా ప్రియాంక మోహన్ గారు సినిమాలో కనపడేది తక్కువ సేపు అయినా ఇంపాక్ట్ అయితే చాలా గట్టిగా అయితే ఉండబోతుందని నాకైతే ట్రైలర్ చూసాకైతే అర్థమైంది. ఇలా ట్రైలర్ మొత్తం ఎలివేషన్స్ అయితే నింపేశారు. ఆ కటానా షాట్లు కావచ్చు, ఐ షాట్లు కావచ్చు, ఆ గన్ను పట్టుకుని కాల్చే షాట్స్ కావచ్చు, మామూలుగా లేదు, మామూలు హై అవ్వలేదు. నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఆ ఈవెంట్ లో కనుక ఈ ట్రైలర్ ని అఫ్ కోర్స్ రిలీజ్ చేశారు, అది చూసిన తర్వాత మనకి ఇదంతా తెలిసింది. కానీ కరెక్ట్ టైం కనుక ట్రైలర్ ని దించుంటే ఈ పాటికి సోషల్ మీడియా తగలబడిపోయేది అనమాట. నిజంగా అసలు అమ్మో మామూలుగా లేదు. ట్రైలర్ కట్ అదిరిపోయింది. వర్త్ వెయిట్ అనమాట. ట్రైలర్ కట్ అయితే అదిరిపోయింది. ఫ్యాన్స్ అయితే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మామూలుగా ఉండదు, గూస్ బంప్ స్టఫ్ అనమాట. మామూలుగా ఉండదు. ఇంకా దానికి సంబంధించిన వీడియో బైట్స్ ఏది కూడా నేనైతే ఎక్కడైతే వేయకూడదు, అందుకే వేయట్లేదు అనమాట. అదన్నమాట మ్యాటర్. ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా అయితే పడుకోండి. ట్రైలర్ నైట్ అయితే రిలీజ్ అయిద్దని అయితే చెప్పారు, కానీ నమ్మకం అయితే లేదనమాట. రేపు మార్నింగ్ అయినా చూసుకోవచ్చు. ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఫ్యాన్స్ అయితే హ్యాపీగా అయితే పడుకోండి. థ్యాంక్ యూ.